నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. మీ పేరు అంకుల్? నా పేరు బుచ్చన్న. చిన్న ఎక్కడ అంకుల్ మీది? వనపర్తి జిల్లా అమ్మ. వనపర్తి. ఓకే. హైదరాబాద్ స్టాచ్యూ చూడడానికి వచ్చినారా అయితే ఈ రోజు? అవునమ్మా. ఎట్లా ఈరోజు అనిపిస్తుంది? వచ్చినప్పుడైతే బాగా మంచిగా మాకు తిన్నంత ఆనందంగా అనిపిస్తుంది ఇప్పటికైతే. ఒకవేళ మేము ఎప్పుడు ఇంత చూస్తామని కూడా మేము ఎప్పుడు కల కూడా అనిపించలేదు మాకు. ఈ రోజు వచ్చినా ఇక్కడ ఉండి చూస్తున్నాం అంటే మాకు అంత మంచిగా అనిపిస్తుంది. బాగానే ఉందమ్మా. ఎట్లా అనిపిస్తుంది కేసీఆర్ గారు ఇంత పెద్ద స్టాచ్యూ పెట్టడం వల్ల? కేసీఆర్ సార్ పెట్టినాడు ఇంత మంచిగా అంటే మళ్ళీ జన్మ అంటూ ఉంటే ఆయన కడుపులో పుట్టాలనిపిస్తుంది. ఎందుకంటే చిన్న సమస్య కాదు కదమ్మా పెట్టాలంటే. ఎందుకంటే ఏ ప్రభుత్వానికి రాని, ఏ పార్టీకి రాని ఆలోచన కేసీఆర్ గారికి వచ్చి ఇప్పుడు ఇంత పెద్ద స్టాచ్యూ పెట్టారు. ఆ! అదే కదమ్మా ఇప్పుడు కావాల్సింది. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న నాయకులు కూడా అందరూ కూడా చేసినారు, ఉన్నారు, పోయినారు గానీ ఇట్లాంటిది ఆలోచన ఎవరు తీసుకోలేదు. ఇంత మంచిగా చేసుకున్నాడు, ఆయన ఆలోచన చేసి తీసుకున్నాడు అంటే చాలా గొప్ప మనసు ఆయనది. దీని మీదైతే మేము కూడా సంతోషపడుతున్నాం. ఏమనిపిస్తుంది అంబేద్కర్ గారిని అంత పెద్ద విగ్రహంలో చూస్తుంటే? అంబేద్కర్ గారిని ఇంత పెద్ద విగ్రహంగా పెట్టి చూస్తున్నాం అంటే మేము ఆయన మాకు జన్మ అంటూ ఉంటే ఇట్లా చూడాలనిపించి ఒకవేళ అని అనిపిస్తుందేమని అనుకుంటున్నాము. ఇప్పుడు మీ వనపర్తి లోకల్ ఎమ్మెల్యే ఎవరన్నా? మాకు వనపర్తి లోకల్ ఎమ్మెల్యే మాకు ఆల్ వెంకటేశ్వరరెడ్డి. పరిపాలన ఎట్లుంది అక్కడ? పరిపాలన మాకైతే అద్భుతంగా బాగానే ఉందమ్మా. మాకు ఏమేం డెవలప్‌మెంట్ చేశారు ఇప్పటివరకి 9 సంవత్సరాలలో? 9 సంవత్సరాలలో మంచిగానే చేసినాడు మాకైతే. ఇప్పుడున్న డ్రైనేజ్ గానీ, దాదాపుగా అంటే మాకు ఇప్పుడు కావాల్సిన ఇవున్నాయమ్మా. మాకు సీసీ రోడ్లు గానీ, ఇప్పుడు మన వాగులలో, వంపులలో గానీ మాకు చెక్ డ్యామ్‌లు కట్టడం గానీ, బీద వాళ్ళకు సాయం చేయడం గానీ, ఎలా ఇప్పుడున్న ఆలోచనలో మొత్తం ఆలోచన వలన మంచిగానే చేస్తున్నాడు. మాకైతే ఇప్పుడైతే మాకు ఎమ్మెల్యే సార్ మాకు మంచిగానే అండగా ఉన్నాడు. మాకు తర్వాత మాకు కేసీఆర్ సార్ కూడా మంచిగా అండగానే చేస్తున్నాడు. ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ కేసీఆర్ గారి పరిపాలన మన తెలంగాణలో? మాకు కేసీఆర్ సారు పరిపాలన అంటే మాకు చాలా అద్భుతంగా మంచిగానే ఉంది. రైతులకేమి ఇబ్బంది లేదు. ఇప్పుడు దాదాపుగా అంటే కొందరు తల్లిదండ్రులు విడిచిపెట్టి కూడా వదిలేసిపోతున్నారు. అలాంటి వాళ్ళకు తల్లిదండ్రుల లెక్కలనే ఒక పింఛనిచ్చి ఆదుకుంటున్నాడు. రైతులకైతే చెప్పే అవసరమేం లేదు. ఒక అన్నగా లక్ష్మి హ్మ్. ఈ కళ్యాణ లక్ష్మి. లక్ష్మీ కళ్యాణం విషయంలో వస్తేనేమో ఒకవేళ తల్లిదండ్రులు పట్టించుకోకపోయినా మేనమామ లెక్కలో పట్టించుకుంటున్నాడు. కొన్ని ఇబ్బందుల వలన కట్నం ఇయ్యలేక కూడక పెళ్లి చేయలేకపోయినా ఆగేటంత శక్తి ఉన్నా కూడక నీవేం ఆపొద్దు నేనున్నా నేను చేస్తా అనే లెక్కల ఆయన కూడా సాయం చేసి పెళ్లి చేయాలన్నట్లు ఆలోచన. బానే ఉంది. ఇప్పటివరకు కేసీఆర్ ప్రభుత్వం నుంచి మీకేమేమి వచ్చాయి? కేసీఆర్ ప్రభుత్వం నుంచి మాకేం లేదమ్మా ఇప్పటి వరకైతే. మాకొచ్చేదంటే మాకు 2 ఎకరాల పొలం ఉంది. రైతు బంధు రైతు బంధు 10 వస్తుంది ఇప్పుడు. ఎకరాలు. హ్మ్. సంవత్సరానికి 20 ఎకరాలు కదన్నా? సంవత్సరానికి వస్తది. ఆ 20,000 దేనికి దేనికి ఉపయోగపడతాయి? అసలు సరిపోతాయా అవి? 20,000 సరిపోతామంటే కొన్ని మేము అంతో ఇంతో మాకు ఆశ అయితున్నాయి. మేము కూడా కిన్ని పెట్టుకోవాలి. ఇంక అన్నీ అంటే చేయాలంటే ఇప్పుడు రాష్ట్రమంతా చేయాలంటే కూడా చేయలేదు కదమ్మా! దాదాపు అంటే 10 మంది ఉంటాం ఇంట్లో మనము. 10 మంది ఉండమంటే ఇంట్లో తల్లిదండ్రుల లెక్కల చూస్తే మనం 10 మంది సరిపోని పెట్టలేం. ఒకరికి కడుపు నిండితే ఒకరికి నిండదు. అడ్జస్ట్ కావాల్సి అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాల్సిందే కంపల్సరీది. అయినా మాకు చేయలేదు వాళ్ళకి చేసినాడు కదా! అంటే ఇంతవరకు నలుగురికి వాళ్ళకి చేసినారు మాకు చేయలేదని మేము కూడా కనుక్కోవాలి. ఇప్పుడు అందరికి చేస్తున్నాడు. అందరు చేసే విషయంలో ఇది అందరూ ఓకే అని చెప్పుకోవచ్చు. అంటే కేసీఆర్ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క పథకం ఏదో ఒక విధంగా ప్రతి ఒక్క ఇంటికి చేరుతుందా మరి? కంపల్సరీ చేరుతుందమ్మా అది. ప్రతి ఒక్క ఇంటికైతే చేరవలసొస్తుంది. చేరుతది కూడా అది. ఎందుకంటే ఇబ్బంది పడే అవసరం ఏమి లేదు. ఆలోచన చేసేదనేది ఏమి ఉండదు. రైతులకు ఎట్లుంది మరి? రైతులకంటే మాకు పండుగనేనమ్మా. పండగనే. పండుగనే. ఇప్పుడు దసరా వస్తే ఎంత ఆనందపడతామో, మాకు కేసీఆర్ సార్ ఉంటే మేము అంత ఆనందపడతాం. పైగా మాకు ఎమ్మెల్యే సార్ కూడా మాకు మంచిగానే ఉన్నాడు అండగా. ఎలాంటిది ఇబ్బంది ఏమి లేదు మాకు. మీ కళ్ళలో వాటర్ ఎందుకు తిరుగుతున్నాయి అంకుల్? హ్మ్. కళ్ళలో వాటర్ ఎందుకు తిరుగుతున్నాయి? కళ్ళల్లో వాటర్ అంటే ఈ పరిపాలన ఇట్లా చేస్తుంటే ఇంత ఆనందంగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం వస్తాయి. అంటే ఆనందంలో వాటర్ తిరుగుతున్నాయా? మరి కాంగ్రెస్ గెలిచే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా మరి మన తెలంగాణలో ఈసారి వచ్చే ఎలక్షన్స్ లో? కాంగ్రెస్ అంటే ఇంతకుముందు చేసినారమ్మా. 55 ఏళ్లకెళ్ళి చేసినారోళ్ళు. 60 సంవత్సరాలు. వాళ్ళు చేసినారు. దాదాపు అంటే మాకు తెలిసిన కాడికైతే ఓ 25 ఏళ్ళు, 30 ఏళ్ళు గాని వస్తుంది మాకు తెలిసిన కాడికి. అంతకుముందు వాళ్ళు ఎంత చేసినారో, ఎంత ఎళ్ళినారో మాకేం తెలవదు. వాళ్ళు చేసిందైతే మాకు పెద్దగా ఏం అవుపడలే. వాళ్ళు ఏం చేసినారో, ఏం లేదో కూడా మాకేం తెలవదు. దాదాపుగా అంటే ఇప్పుడు మాకు కేసీఆర్ సార్ అంటే ఇప్పుడు లాక్‌డౌన్ టైమ్‌లో కూడా తిన్నికే కూడా ఉంటే కూడా మనిషికి 10 కేజీల బియ్యం ఇచ్చినాడు.
అట్లాంటివి తిన్నాము. తిని కూడా మేము ఈ రోజుల్లో మేము తినలేదని చెప్పి కానీ చాలా మంది అంటున్నారు కదా! అసలు మాకు కేసీఆర్ ప్రభుత్వం నుంచి అసలు ఇప్పటివరకు ఏం రాలేదు. ఏం చేసిండు? ఏం చేసిండు? ఏం చేసిండు? ఏం చేస్తుండు? ఏం చేస్తుండు? అన్న వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? ఇప్పుడు దాదాపు అంటే కొందరు పెద్దల అనంగా అయితే మాకు తెలుసు. ఇప్పుడు ఏదైనా మన గోమాత ఉంటది. గోమాత ఇప్పుడు గడ్డి మొలిచినది. ఆడ గడ్డి తినమని ఇడిస్తే తింటది? తినదు. నేను ఇంగ ఎనుకునే ఎళ్ళిపోతుంటది. లేనప్పుడు స్తనాడుతూ ఉంటది. అట్లాంటి వాళ్ళకు అంటే అంతా అప్పుడు ఏం చేసినా, ఏం తిన్నా అంతా వాళ్ళదే. ఇప్పుడు సార్ ఏం చేసినాడు కేసీఆర్ సార్ అంటే ప్రతి ఒక్క బీద వాళ్ళకి అందరికి ముట్టాలే. ప్రతి ఒక్కరు ఇబ్బంది పడకూడదు, చేయకూడదనే ఆలోచనతో చేస్తున్నాడు. ఇప్పుడు రీసెంట్‌గా దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి అని చెప్పేసి ఇవన్నీ ఇస్తున్నారు కదా! అయి కూడా వస్తాయిలేమ్మా కంపల్సరీ చెప్పినాడు మాట చెప్పినాడు సార్ కాబట్టి కంపల్సరీ ఇస్తాడు. ఇయ్యడనే బాధ ఏం లేదు. కంపల్సరీ ఇస్తాడు. ఆయనకి ఇబ్బంది పడే అవసరం ఏం లేదు. ఎటువంటి సమస్యలు ఉన్నా, ఏదున్నా ఎదుర్కొన్నంత ఇదున్నా గానన్నా చేస్తాడని మాకైతే నమ్మకం. ఇప్పుడు పెట్టిన ప్రతి ఒక్క పథకం అమల్లోకే వచ్చిందా మరి? మొత్తం వచ్చినాయమ్మా. హ్మ్. ఏమి ఇట్లా ఒకటి కూడా ఏమి ఆగలేదనే సమస్య ఏం లేదు. మొత్తం వచ్చేసినాయి. హ్మ్. అయితే నెక్స్ట్ ఇక ఎవరు గెలుస్తారనుకుంటున్నారు ఇగ? మళ్ళీ మేమైతే కేసీఆర్ సార్‌ని గెలిపించుకుంటాము. కంపల్సరీ. మేము ఎటువంటి బాధ ఉన్నా, ఎటువంటి పరిస్థితి ఉన్నా గానన్నా కొన్ని టైంలో చూస్తే మేము నీళ్ళు కూడా తాగాను మా సార్‌ని గెలిపించుకుంటాం. ఎందుకంటే మేము కొందరము దాదాపు అంటే 100కి 90% కేసీఆర్ సార్ ఎమ్మడే ఉంటారు. కంపల్సరీ. ఒక 10% తెలవని వాళ్ళైతే అంటే తెలిసి కూడా వాళ్ళు అడ్డదారిలో వెళ్తుంటారు. అలాంటోళ్ళకి సమాధానం చెప్పే అవసరం మనకు లేదు. వాళ్ళకి గెలిచినాక వాళ్ళ సమాధానం వాళ్ళే చెప్పుకుంటారు. నేనే తప్పు చేశాను గదా! నేను కూడా సార్ ఎమ్మడే ఉంటే నేను కూడా ఇట్లా ఉంటుండేనేమో గదా! మంచి అవగాహన వచ్చింది నాకు ఇప్పుడు. ఇప్పుడు కూడా నేనేమొద్దు నేను. నాకు ఏమైనా జన్మ అంటూ మళ్ళా ఉంటే ఓటేసే అవకాశం ఉంటే నాలుగోసారి సీఎం చేయనీకి కూడా నేను ఓటేస్తా అని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం వస్తది. హ్మ్. మొత్తానికైతే మీరు ఫిక్స్ అయిపోయినారు. కేసీఆర్ గారినే సీఎంగా చూడాలని అనుకుంటున్నారు. మేమైతే కంపల్సరీ కేసీఆర్ సార్‌కే ఓటేస్తాం చూడమ్మ. మేము డెఫినెట్‌గా చేస్తాం. మేము మీ ఏం ఇంట్లో ఎవరికైనా పింఛన్ వస్తుందా అన్న? వస్తుందమ్మా. మా డాడీకొస్తుంది. ఎంతొస్తది? 2000 వస్తుంది. 2000 వస్తుంది. కనీసం ఏదో ఒక దానికన్నా యూజ్ అయితే అయితున్నాయి. మిమ్మల్ని అడగకపోయినా గాని. మా నాయన మాకు ఏమి ఇయ్యడు. ఇయ్యకపోయినా మాకు సంతోషమే. ఇప్పుడెందుకంటే అలాంటి వాళ్ళకు పెద్ద కొడుకు లెక్కల కేసీఆర్ సార్. మేము ఇయ్యకపోయినా మా అన్న ఇస్తున్నాడని చెప్పి మేము సంతోషపడుతున్నాం. మా అన్న ఇస్తున్నాడు మా పెద్దన్న మాకు మా అన్న ఉన్నంత వరకు మాకెందుకు ఆలోచన? మాకు అన్న లేనప్పుడు ఒకవేళ ఆయన ఇది ఉన్నప్పుడు నేను ఇయ్యలేనంత ఇబ్బంది పడ్డప్పుడు మేము చూసుకుంటాం అప్పుడు. ఇప్పుడు మా అన్న పెద్దన్న ఉన్నంత వరకు ఆయనే చూసుకుంటాడు. మేము ఇబ్బంది పడే అవసరం మాకు లేదు.